అమృత ఆ అమృత మనల్ని మోసం చేసింది. ఇప్పుడు నేనంటే ఏంటో దానికి చూపిస్తాను శ్రావ్య. నీకు ఫైనల్ గా చెప్తున్నాను, పాపకి ఏ హాని జరిగినా నిన్ను అడ్డంగా నరికి పారేస్తాను. జాగ్రత్త. ఆ అక్షయ్ మన దగ్గర లేదు, ఆ శర్వాణి దగ్గర లేదు అంటే దాని వెనక ఏదో జరుగుతుంది. నీరజ, ఇదే మనకు గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు ఆ అక్షర లేని శర్వాణిని దెబ్బ కొట్టడానికి మంచి అవకాశం దొరికింది. అవకాశమా? అవకాశమేంటి కీర్తి? చెప్తాను. ఇప్పుడు మనం దాని కూతురు ద్వారానే శర్వాణిని ఇరికించబోతున్నాం. అదే ఎలా అని నీకు చెప్తే అర్థం కాదు. మూర్తిగారు, మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి బయలుదేరుతున్నాం. త్వరగా లోపలికెళ్ళి రెడీ అయ్యండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకే? నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు. మూర్తిగారు, మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి. అలాగే రావే. నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. నిజమే ప్రియమణి, ఈ మగాళ్ళేమో గాని మా బావగాడు మాత్రం పెద్ద మాయలోడు. నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. నీకు నాకు పెద్ద తేడా లేదు ప్రియమణి. మా బావ ఆ మీనాక్షి మాయలో పడి దానికి తాళి కట్టాడు. ఇయాల దాంతో ఫస్ట్ నైట్ కి వెళ్తున్నాడు. సంయుక్త, అబ్బబ్బో, మంచి హుషారు మీద ఉండవు బాబు. ఏంది నీ చిన్న పెండ్ల దగ్గరికి వెళ్తున్నావు అనగానే ఊపొచ్చుండదా? అది కాదు సంయుక్త. చచ్చా, ఇవాళ నువ్వు దాని మొగుడివి, దాని దగ్గరికి వెళ్ళు. నాతో ఎందుకు సరసాలాడుతావు? అది కాదు సంయుక్త, నాకు నువ్వు బాగా ఇష్టం. పాపం మీనాక్షి అంటే కూడా నాకు ఇష్టమే కదా. ఓహో, అందుకేనా ఇద్దరు మెళ్ళ తాళి కట్టుండావు? ఏమండి, త్వరగా రండి. ఇదిగో వస్తున్నాను మీనాక్షి డార్లింగ్. అబ్బో, కొత్త మొగుడు కొత్త పెళ్ళ మంచి ప్రిపరేషన్ లోనే ఉండారు. ఏమండి, ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ నాతో, దాంతో ఏంటి డిస్కషన్? త్వరగా వచ్చేయండి. వస్తున్నాను మీనాక్షి.
సంయుక్త ప్లీజ్. వెళ్ళు వెళ్ళు, ఫస్ట్ నైట్ అంటగా. బావో జాగ్రత్త. యశ్వంత్, టైం వేస్ట్ చేయకు, త్వరగా వచ్చేయ్. వస్తున్నాను. బాయ్ సంయుక్త. ఓర్ నాయనో, ఈ పుణ్యస్ మొహంది నా ముందే నా మొగుడు లోపలికి తీసుకుని పోయిండాది. లోపలికెళ్ళి ఏం చేస్తుండారో ఏమో. ఎట్టగైనా ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఆపాలి. ఎలా? మీనాక్షి, పాలు తీసుకురాళ్ళమ్మా. సంయుక్త, నిద్రపోకుండా ఏం చేస్తున్నావే? అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు నటనలో జేసుదును మించిపోయిండవత్తా. ఆడ నీ కొడుకు సెంటు కొట్టుకుని ఇప్పుడే పోయిండాడు. నువ్వేమో పాలివ్వడానికి వెళ్తా ఉండవు. ఇద్దరూ కలిసి చిన్న కోడల్ని బాగా సపోర్ట్ చేస్తా ఉండారుగా. చూస్తా చూస్తా. అదేంటి సంయుక్త అలా అంటావు? నీ వంతొచ్చినప్పుడు నేను నీకు మాత్రం ఇలా పాలు వేడి చేసి తీసుకురానా చెప్పు. పైగా నువ్వే కదా టాస్ వేస్తానంటే ఒప్పుకున్నావు. ఇప్పుడు ఎవరు కాదన్నారత్తా? నేనేమైనా అన్నానా ఏంది? నీ చిన్న కొడలకి పాలిచ్చి రావాలి అంతే కదా. ఇటీ నేనెళ్ళి ఇచ్చొస్తా. సంయుక్త, నువ్వు పాల గ్లాస్ తీసుకుని వెళతానన్నావంటే ఏదో ప్లాన్ వేసే ఉంటావు. పాపం, ఈ 3 రోజులు వాళ్ళిద్దరిని కొంచెం డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఇదిగో అత్తో, నేనేమి రాక్షసుని కాదు, అర్థమై ఉండాదా? మా బావ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. అమ్మయ్యా, నువ్వు నిజంగా మారిపోయావు కదా. ఎలాంటి ట్విస్ట్లో పెట్టడం లేదు కదా. పల్లెటూరు దాన్ని, నాకే ట్విస్ట్లు గిస్ట్లు గట్రా ఏం తెలుస్తాయత్తా? పాపం పొద్దుపోతా ఉండది. పాల గ్లాస్ ఇటివ్వు, నేనెళ్ళి ఇచ్చేసి బావకి ఆ మీనాక్షికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొస్తా. అమ్మయ్యా, ఈ నాళ్ళకి ఈ ఇంట్లో వాతావరణం చల్లపడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఈ పాలు తీసుకుని ఇచ్చేసిరా. సరే అత్తా, నేనిచ్చేస్తాను గాని నువ్వెళ్ళి పడుకో. ఏందత్తా, అదేవత్తో మీనాక్షికి నేను నా మొగుణ్ణిచ్చి ఇప్పుడీ పాల గ్లాసు కూడా ఇవ్వడానికి నేను వెర్రి బగుల్దని అనుకుంటుండవా? ఉండు, ఈ రాత్రి నీ కొడుకు దాంతో ఎట్ట సంసారం చేస్తాడో నేను చూస్తా. ఒసే మీనాక్షి, ఇవి మోషన్ టాబ్లెట్స్. ఇది ఒకటి మింగితేనే వెంటనే బాత్రూంలోకి పరిగెడతారు. ఇయాల ఇందులో 5 వేస్తుండాను. ఇది నువ్వు తాగినా మా బావ తాగినా
మీకు ఈ రాత్రి మొదటి రాత్రి కాదే, బాత్రూమ్ రాత్రి. అబ్బా మీనాక్షి, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు అటు ఇటు తిరుగుతూ ఎక్సర్సైజులు చేస్తున్నావు. ఫస్ట్ నైట్ రోజున ఈ ఎక్సర్సైజులేంటి? బెడ్ మీదకి వచ్చాయి. అబ్బా ఉండండి, ఇది ఎక్సర్సైజ్ కాదు, ఆ సంయుక్త కోసం నిరీక్షణ. సంయుక్త కోసం నిరీక్షణ? అదేంటి, ఈరోజు మన ఇద్దరికి కదా ఫస్ట్ నైట్. అబ్బా అది కాదండి, ఆ సంయుక్త పెద్ద టక్కులాడి. నాకు తెలిసి అది మనల్ని ఇలా వదిలేసి ప్రశాంతంగా ఉండదండి, ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. అదిగో చెప్తున్నానా, సంయుక్త వచ్చుంటుంది. ఓసే సంయుక్త, ఏంటి నీ మీనాక్షి చెల్లి, ఇదిగో అత్త నీకు పాలు గ్లాస్ ఇచ్చి రమ్మనుండది. ఏం కలిపేవే ఈ పాలల్లో? అబ్బా మీనాక్షి, ప్రతిసారి అలా అనుమానించకు. సంయుక్త, ఆ పాల గ్లాస్ ఇలా ఇవ్వు. మీనాక్షి, హ్యాపీ ఫస్ట్ నైట్. ఏమండి, ఆ సంయుక్త ఇంతగా మారిందంటే దాన్ని నమ్మేందుకు లేదు. నా మాట విని ఆ పాల గ్లాస్ పక్కన పెట్టండి. పాలు ఇప్పుడే తాగండి మీనాక్షి. నీ కకృతి కాకపోతే పాలు మొత్తం తాగేసావా యశ్వంత్? ఛ, కనీసం భార్య కొన్ని ఉంచాలని కూడా నీకు తెలీదా? సారీ మీనాక్షి, ఆకలేసింది, అందుకే తాగేశాను. మీనాక్షి పద, లేట్ అవుతుంది, పడుకుందాం. పద, పడుకుందాం. ముద్దు 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 గుండు చిట్టి గుమ్మా, బుద్ద బంతి లాంటి రూపు నచ్చిందమ్మా. ఆశగా ఆశ్వాసగా నీ తోడునే పొందాలని పిలిచే. ఏమండి, రండి పడుకోండి. ఒక్క నిమిషం మీనాక్షి. అమ్మయ్యా, ఐఎమ్ ఫ్రీ మీనాక్షి. అమ్మయ్యా, ఇప్పుడు రెడీ మీనాక్షి.
మీనాక్షి మీనాక్షి నేను రెడీ. వాట్? గోవర్ధన్ భయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా? చక్రధర్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడా? గోవర్ధన్ భాయ్, అనవసరంగా నువ్వు నాకు ఇలాంటి పిట్ట కబుర్లు చెప్పడానికి ఫోన్ చేయకు. నేను మారిపోయాను మొన్ననే ఆ చక్రధర్ గారికి స్ట్రాంగ్గా చెప్పి మరీ వచ్చాను. ఇప్పుడు నీ చేత ఫోన్ చేస్తున్నాడా? అయినా వాడు పోలీసుల నుంచి పారిపోయాడని నువ్వు చెప్పగానే నేను నమ్మడానికి నేను నీకు ఎర్రిబాగలాడిలా కనిపిస్తున్నానా? అమ్మతోడు భయ్యా, నిజంగానే చక్రధర్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. గోవర్ధన్ బాయ్, ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకున్న దొంగ పోలీసు ఆట అనుకున్నావా? వాడు ఎప్పుడు పడితే అప్పుడు తప్పించుకొని పారిపోవడానికి? ఇంకొకసారి ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పడానికి నాకు ఫోన్ చేయకు. పెట్టే ఫోను. భయ్యా 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 భయ్యా, చక్రధర్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడంటే నువ్వు నమ్మడం లేదు కదూ? అంతే కదా? ఒక్క నిమిషం లైన్లో ఉండు, భయ్యాతో మాట్లాడిస్తాను. భయ్యా, ఆ అమర్ మన మాటలు నమ్మడం లేదు, ఒకసారి మాట్లాడు. అమర్ భయ్యా, చెప్పాను కదా నీతో, అమృతని ఏదో ఒకటి చేసే వరకు నేను నిద్రపోను అని. అందుకే లాస్ట్ టైం చేసిన పనినే ఈసారి మళ్ళీ చేశాను. నేను ఎస్కేప్ అయ్యాను భయ్యా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతని వదిలిపెట్టను భయ్యా. రే చక్రధర్, మా అమృతోదం జోలికొస్తే ఈసారి నేనే నిన్ను చంపేస్తాను. రే చక్రధర్, నువ్వు నన్నేదో చేయడం కాదు, నేను నిన్ను కాల్చి పడేస్తాను. అసలు నువ్వెక్కడున్నావో చెప్పరా? ఇప్పటికే కౌశల్య గారిని చంపేశావని ఆవేశంతో రగిలిపోతున్నారా నేను?
ఇన్నాళ్ళు నువ్వు చట్టం చేతిలో ఉన్నావని, నీ సంగతి చట్టమే చూసుకుంటుందని వదిలేశాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను. రే, చావుకి బ్రతుక్కి మధ్య ఇటు కాని స్టేజ్ ఒకటి ఉంటుంది. దాన్నే వైద్య భాషలో కోమా అంటారు. ఈసారి నీకు అమృత ఎదురు పడితే నువ్వు కోమలోకి పోతావు. గుర్తుపెట్టుకో. నీ స్టేషన్కే వచ్చి నీ మీదే కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట లేక నేను గెలిచినట్ట? శర్వాణి